ఈ స్టోరీ ఒక స్కూల్ టీచర్‌ది. ఆమె అనుకోకుండా ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆమె హస్బెండ్ తనను ప్రెగ్నెంట్ చేయడు. కానీ ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు ఆ స్కూల్ టీచర్ తనతో ఈ తప్పు చేసింది ఎవరో అని ఆలోచిస్తుంది. అసలు ఆమెకు తెలిసిన నిజం ఏంటి అంటే ఆమెకు ఏం జరిగింది? తెలుసుకున్న తర్వాత ఆమె తన ప్రతీకారం తీర్చుకుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటుంది. ఆమె కొంచెం కలవరపడినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు రోజు ఆమెకు ఒక సంఘటన జరిగింది. అదేమిటనేది కథలో ముందు తెలుస్తుంది. ఆ తర్వాత దేవిక భర్త సుజిత్ కనిపిస్తాడు. అతను ఒక ఆసుపత్రిలో మెయిల్ కాంపౌండర్‌గా పనిచేస్తుంటాడు. అప్పుడే సుజిత్ దృష్టి దేవిక చెవిపోగుపై పడుతుంది. అది కనిపించడం లేదు. దాని గురించి అడిగితే దేవిక దాన్ని ఎక్కడో పెట్టి ఉంటానని చెబుతుంది. సుజిత్ ఆసుపత్రికి వెళ్తాడు. అతను వెళ్ళిన తర్వాత దేవిక మళ్ళీ అద్దం ముందుకొచ్చి తన చేతులపై ఉన్న కొన్ని గాయాలను గుర్తుకొని చేసుకొని మళ్ళీ బాధపడుతుంది. ఆసుపత్రిలో సుజిత్ తన స్నేహితుడు కెవిన్‌తో మాట్లాడుతుంటాడు. సుజిత్ పెళ్ళై 4 సంవత్సరాలు అయిందని, కొన్ని సమస్యల వల్ల దేవికకు పిల్లలు పుట్టడం లేదని, అందుకే పిల్లలంటే చాలా ఇష్టమైన సుజిత్ బాధపడుతున్నాడని, అందుకే వారు రెగ్యులర్‌గా డాక్టర్ దగ్గరకు చెకప్‌కు వెళ్తారని తెలుస్తుంది. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ తన కానిస్టేబుల్‌తో కలిసి నీటు అనే 10 ఏళ్ల చిన్నారిని కలవడానికి వస్తాడు. నీటుపై ఆమె బిల్డింగ్ సూపర్వైజర్ లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. అందుకే నీటు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు చాలా అసభ్యకరంగా రాసిన ఆ ఫిర్యాదుని చదివి వినిపించమని ఇన్స్‌పెక్టర్ కానిస్టేబుల్‌ను అడుగుతాడు. దీనివల్ల నీటు పరువు మరింత పోతుంది. అందుకే ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్ నీటు తల్లిదండ్రులతో ఫిర్యాదును వెనక్కి తీసుకోమని చెబుతాడు. లేదంటే కోర్టు చుట్టూ తిరగడం వల్ల వారి కూతురు పరువు పూర్తిగా పోతుందని అంటాడు. ఆ భయంతో వారు ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారు. అత్యాచార బాధితుల పట్ల పోలీసుల ఆలోచనా విధానం ఇక్కడ తెలుస్తుంది. బయట నిలబడిన సుజిత్ ఇవన్నీ వింటాడు. అందుకే ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్ సుజిత్‌ను బెదిరిస్తాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అతన్ని తప్పుడు కేసులో లోపల వేస్తానని అంటాడు. భయంతో సుజిత్ కూడా నేను ఏమీ వినలేదు సార్ అని అంటాడు. తర్వాత రోజు దేవిక తన స్కూల్‌కి వస్తుంది. స్పోర్ట్స్ క్లబ్ తాళాలు ఇస్తూ వాచ్‌మెన్ నిన్న సాయంత్రం మీరు చాలా భయపడినట్టు కనిపించారు అని అంటాడు. దేవిక లోపలికి వెళ్లి తన చెవిపోగును వెతుకుతుంది. కాసేపటికి అది దొరుకుతుంది. అప్పుడే ఆమె స్నేహితురాలు గీత అక్కడికి వస్తుంది. దేవిక తనకు సుజిత్‌కు కళ్యాణి ఐలాండ్ వెళ్తున్నట్లు చెబుతుంది. అక్కడ దేవి పూజ చేస్తే పిల్లలు పుడతారని సుజిత్ నమ్మకం అని చెబుతుంది. వారు కళ్యాణి ఐలాండ్‌కు చేరుకుంటారు. అక్కడ సుజిత్ తల్లి కళ్యాణిని చూస్తుంది. ఆమె చాలా కఠినమైన మహిళ మరియు చాలా ఏళ్లుగా తన ఐలాండ్‌ను కాపాడడానికి నిరసనలు చేస్తోంది. ఆమె అక్కడ ఒక రకమైన నియంత్రణను ఏర్పాటు చేసింది. అందుకే ఆమెకు చాలా పేరు ఉంది. కొన్ని నెలలు గడిచిపోతాయి. దేవిక సుజిత్ సంతోషంగా ఉంటారు. కానీ ఒకరోజు దేవిక తాను గర్భవతిని తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఈ విషయం గీతకు చెప్పినప్పుడు ఆమె సంతోషపడుతుంది. కానీ దేవిక దుఃఖానికి కారణం అడిగితే తను తనతో జరిగిన ఆ సంఘటనను ఇంకా మర్చిపోలేకపోతున్నానని, ఇప్పుడు అన్నిటినీ తేల్చుకోవాలనుకుంటున్నానని, అప్పుడే తనకు మనశ్శాంతి దొరుకుతుందని చెబుతుంది. రాత్రి దేవిక తన స్మార్ట్ ఫోన్లో ఏదో చూస్తుండగా సుజిత్ వచ్చి క్యాలెండర్ చూసి పీరియడ్స్ వచ్చాయా అని అడుగుతాడు. కానీ దేవిక ఏమీ చెప్పదు. సుజిత్ ఈసారి దేవిక తప్పకుండా గర్భవతి అవుతుందని చాలా సంతోషంగా ఉంటాడు. కానీ దేవిక తన గర్భం గురించి ఇప్పుడే చెప్పాలనుకోదు. ఆ తర్వాత ఆమె తన ఫోన్లో కాలేజ్ టీచర్ సెక్స్ వీడియో అని సెర్చ్ చేస్తుంది. సుజిత్ ఆమెను పడుకోమని చెప్పడంతో ఆమె ఫోన్ ఆపి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు సుజిత్ కెవిన్‌తో కలిసి ఇంట్లో తాగుతుంటాడు. కానీ దేవిక వస్తుందని భయపడుతుంటాడు. కెవిన్ నీ భార్యని నియంత్రణలో ఉంచుకోవాలని అంటాడు. సుజిత్ నా వల్ల కాదు అని అంటాడు. కెవిన్ సిగరెట్ కోసం అడిగితే సుజిత్ తన గదిలోకి వెళ్లి వెతుకుతుండగా దేవిక గర్భం రిపోర్ట్ దొరుకుతుంది. అది చదివి అతను పట్టరాని ఆనందంతో పొంగిపోతాడు. రాత్రి సుజిత్ దేవికతో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ దేవిక పడుకోమని చెబుతుంది. దేవిక బహుశా తర్వాత తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుందేమోనని సుజిత్ అనుకుంటాడు. మరుసటి రోజు దేవిక ఫేస్‌బుక్‌లో తన విద్యార్థి సందీప్ తమ్ముడు అఖిల్ పెళ్లి కార్డు చూస్తుంది. తన తల్లికి ఒంట్లో బాగోలేదని, అందుకే రేపు తన తల్లి ఇంటికి వెళ్లాలని సుజిత్‌తో చెబుతుంది. ఆ పెళ్లి ఆమె గ్రామానికి దగ్గరలో జరగబోతుండడంతో ఆమె ఇంటర్నెట్ ద్వారా సందీప్ ఇంటికి చేరుకుంటుంది. అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. సందీప్ దేవికను చూసి చాలా సంతోషిస్తాడు. ఇంతలో సందీప్ అన్న అఖిల్ పై ఎవరో యాసిడ్ విసిరి వెళ్తారు. అది అతని చెవి దగ్గర పడుతుంది. అది అతని మాజీ ప్రియురాలు చేయించింది. అఖిల్‌ను హాస్పిటల్‌కి తీసుకొస్తారు. ఆలస్యం అవ్వడంతో సందీప్ దేవికను బస్టాండ్‌లో దింపుతాడు. దారిలో దేవిక సందీప్ స్నేహితుల గురించి అడుగుతుంది.
కాలేజీ తర్వాత అందరూ వేరే చోట్లకు వెళ్లి సెటిల్ అయ్యారని సందీప్ చెప్తాడు. బస్టాండ్ చేరిన తరువాత దేవిక తన బ్యాగ్ను సందీప్ కారులోనే ఉంచి బస్ చూడటానికి లోపలికి వెళ్తుంది. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి తన బ్యాగ్ తీసుకుంటుంది. ఆమె అలా ఎందుకు చేసిందంటే ఆ బ్యాగ్లో తన ఫోన్ రికార్డింగ్ను ఆన్ చేసి ఉంచుతుంది. బస్సులో కూర్చున్న తరువాత దేవిక ఆ రికార్డింగ్ను వింటుంది. సందీప్ తన స్నేహితుడు మార్టిన్తో ఫోన్లో మాట్లాడుతుంటాడు. తాము టీచర్తో చేసిన దారుణం గురించి 2 నెలల తర్వాత ఆమె దర్యాప్తు చేస్తుందని, దీనివల్ల దొరికిపోయే ప్రమాదం ఉందని, ఈ పని చేసిన తన స్నేహితుడి సమయంలో కొచ్చిలో ఉన్నాడని, అతని పేరు నవీన్ అని చెబుతాడు. అప్పుడు మార్టిన్ సందీప్తో వారి దగ్గర టీచర్ ఫోటోలు వీడియోలు ఉన్నాయి, అందుకే ఆమె వారిని ఏమీ చేయలేదు అని అంటాడు. ఇది విన్న దేవిక దారుణంగా ఏడుస్తుంది. ఫేస్బుక్లో కొచ్చిలో ఉన్న స్నేహితుడు నవీన్ను వెతుకుతుంది. అతను కొచ్చిలో ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తుంటాడు. తన తల్లి ఇంటికి వచ్చిన తర్వాత దేవిక జరిగిన సంఘటన గురించి తన చెల్లెలు ధన్యకు కూడా చెబుతుంది. ధన్య కూడా ఏడుస్తుంది, కానీ ధైర్యంగా ఉండమని చెబుతుంది. అటువైపు సుజిత్ డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. దేవిక అబార్షన్ చేయించుకోవాలనుకుంటుందని డాక్టర్ సుజిత్కి చెబుతుంది. ఇన్నేళ్ల తర్వాత బిడ్డ పుడుతుంటే దేవిక అబార్షన్ చేయించుకోవాలని అనుకోవడం విని సుజిత్ షాక్ అవుతాడు. అటువైపు దేవిక తన తండ్రి స్నేహితుడిని కలుస్తాడు. వారు తన తండ్రిలాగే కొండలను పగలగొట్టడానికి బాంబులు తయారు చేసే పని చేస్తుంటారు. 18 ఏళ్ల క్రితం దేవిక తండ్రి ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత సుజిత్ దేవికను ఆమె గర్భం గురించి అడిగి బిడ్డను ఎందుకు అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావో అడుగుతాడు. అప్పుడు దేవిక అతనికి జరిగిందంతా చెబుతుంది. ఆ సంఘటన వివరాలు. కొన్ని నెలల క్రితం అథ్లెట్ మీట్ జరగబోతుండగా వివేకానంద స్కూల్ కుర్రాలు కొందరు దేవిక స్పోర్ట్స్ క్లబ్ హాల్లో ఉంటారు. దేవిక వారిని వెళ్ళిపోమని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయిలు దేవికకు డ్రగ్స్ కలిపి ఒక టాఫీ ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఆ తర్వాత నవీన్ అతని స్నేహితులు దేవికపై సామూహిక అత్యాచారం చేసి వీడియో తీస్తారు. దేవికకు స్పృహ వచ్చినప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆమె అప్పుడే పూర్తిగా స్పృహలో లేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోతుంది. కథ మొదట్లో దేవిక అద్దం ముందు నిలబడి చూస్తున్న రోజు అదే. ఆ అబ్బాయిలు ఆమె శరీరంపై చాలా గాయాలు చేశారు. ఇది విన్న సుజిత్ ఆమెపై కోపం తెచ్చుకొని నువ్వు నీ కడుపులో ఎవరో చేసిన పాపాన్ని మోస్తున్నావు అని చాలా దూషించి ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ కెవిన్కు ఈ విషయం అంతా చెబుతాడు. కెవిన్ ఆమెను నిందించి అబార్షన్ చేయించుకోమని సుజిత్కు సలహా ఇస్తాడు. సుజిత్ నువ్వే దేవికతో ఈ విషయం గురించి మాట్లాడు అని అంటాడు. మరుసటి రోజు కెవిన్ దేవిక దగ్గరకు వస్తాడు. అప్పుడే సుజిత్ తల్లి కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. కెవిన్ దేవికను నిందించి అబార్షన్ చేయించుకోమని చెబుతాడు. దీనికి దేవిక కోపం వచ్చి కెవిన్ అక్కడి నుంచి పంపించేస్తుంది. రాత్రి దేవిక సుజిత్తో కెవిన్ నా భర్త కాదు, నువ్వు చెప్పాలనుకున్నది నువ్వే వచ్చి చెప్పాలి అని అంటుంది. సుజిత్కు తన తప్పు కొంచెం అర్థమవుతుంది. అందుకే అతను దేవికకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతాడు. దేవిక చెప్పడంతో వారిద్దరూ పోలీస్ ఫిర్యాదు చేయడానికి వెళ్తారు. కానీ లోపలికి వెళ్లే ముందు సుజిత్ దేవికకు పోలీసులు చాలా అసహ్యకరమైన ప్రశ్నలు అడుగుతారని, దీనివల్ల అందరిలోనూ వారికి అవమానం జరుగుతుందని, ఆ తర్వాత ధన్యకు పెళ్లి కావడం కూడా కష్టమవుతుందని చెబుతాడు. సుజిత్ తనతో ఉండడు అని దేవికకు అర్థమవుతుంది. అందుకే ఆమె కోపంతో ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ కళ్యాణి ఆమెకు నీ పోరాటం నువ్వే ఒంటరిగా చేయాలి, నీ శత్రువులను శిక్ష విధించాలి అని ధైర్యం చెబుతుంది. తర్వాతి రోజు దేవిక సుజిత్ను విడిచిపెట్టి తన తల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. సుజిత్ కళ్యాణిని దేవికకు ఎందుకు వెళ్ళనిచ్చారు అని అడిగితే ఆమె సుజిత్పై కోపంతో ఆ పరిస్థితిలో నువ్వు ఆమెకు అండగా ఉండాలి, కానీ సమాజం భయంతో ఆమెకు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కోపంగా తన ఐలాండ్కు వెళ్ళిపోతుంది. ఉదర్ దేవిక ఆసుపత్రికి వస్తుంది. అప్పుడే సుజిత్ నుండి కాల్ వస్తుంది. సుజిత్ ఆసుపత్రికి వచ్చినప్పుడు కెవిన్ దేవిక గురించి చెప్పేయడంతో అక్కడ రిసెప్షనిస్టు అతన్ని ఎగతాళి చేస్తాడు. సుజిత్ కోపంతో కెవిన్ను కొడతాడు. మరోవైపు అమద్ అనే కుర్రాడు దేవిక దగ్గరకు వస్తాడు. తన తండ్రి చెడ్డవాడు కాదని, ఆయన బలహీనులను సహాయం చేయడానికి ఆయుధాలు పట్టుకున్నాడని చెబుతాడు. ఇది విన్న దేవిక అమద్ను అతని తండ్రిని క్షమించేస్తుంది. అమర్ కోచ్ ఆమెకు ఇవ్వమని చెప్పిన ఒక బహుమతిని దేవికకు ఇస్తాడు. ఆ తరువాత రాయ్ అనే పోలీస్ ద్వారా నవీన్ కొచ్చిలో ఉన్నాడని దేవిక తెలుసుకుంటుంది. దేవిక కొచ్చి వెళ్లి నవీన్ కలుస్తుంది. అతను తన వైపు ఆకర్షించబడేలా మాట్లాడి తన నెంబర్ ఇచ్చి సాయంత్రం కాల్ చేయమని చెబుతుంది. నవీన్ దేవికల మధ్య చాటింగ్ మొదలవుతుంది. మరుసటి రోజు కలవడానికి ఒక లాడ్జికి రమ్మని దేవిక అతన్ని పిలుస్తుంది.
రాయ్ తనను కళ్యాణి మేడం పెంచారని, అందుకే ఆమె కోసం ఏదైనా చేస్తానని చెబుతాడు. నవీన్‌ను లాడ్జికి పిలిచి అక్కడ అతన్ని చంపేయాలని వారి ప్లాన్. మరోవైపు సుజిత్‌కు తన తప్పు పూర్తిగా తెలిసి వచ్చి దేవికతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవిక అతని ఫోన్ ఎత్తదు. రాయ్‌కి కొంత పని రావడంతో అతను సీరియస్‌గా కలిసి వెళ్తాడు. దీన్ని ఒంటరిగా నవీన్‌ను కలవడానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ చేరుకున్న దేవిక నవీన్ గదిలోకి వెళ్తుంది. నవీన్ ఆమెను దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. కొద్దిసేపటి తర్వాత నవీన్ ఆమెను కింద పడేస్తాడు. అప్పుడే అక్కడికి నవీన్ ముగ్గురు స్నేహితులు కూడా వస్తారు. వారు తమ దగ్గర ఆమె వీడియోలు ఉన్నాయని బ్లాక్‌మెయిల్ చేస్తానని చెబుతారు. దేవిక వారిని వేడుకోవడంతో మానేసి ఆ గది తలుపు మూసివేసి తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం మరియు అమర్ తండ్రి ఇచ్చిన ఆయుధంతో వారందరినీ కొట్టి గాయపరుస్తుంది. పారిపోవడానికి ప్రయత్నించిన సందీప్, మార్టిన్, రాయ్ వచ్చి కొడతారు. చివరకు దేవిక నవీన్ వస్తువులపై బాంబు వచ్చి పేల్చివేసి తన ప్రతీకారాన్ని పూర్తి చేసుకుంటుంది. ఒక టీచర్ ఎల్లప్పుడూ టీచరే. ఆ తర్వాత కొంతకాలం తర్వాత దృశ్యాన్ని చూపిస్తారు. సుజిత్ దేవికను కలిసి క్షమాపణ అడుగుతాడు. కానీ దేవిక అతన్ని విడిచిపెట్టి ఒంటరిగా తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటుంది. కష్టకాలంలో సుజిత్ తనతో లేడని, అప్పుడు ఆమె ఒంటరిగా ఉంది. అందుకే ముందు కూడా ఒంటరిగా ఉండాలనుకుంటుందని చెబుతుంది. ఆమె గర్భాస్రావం చేయించుకోలేదని, తన బిడ్డతోనే జీవిస్తానని సుజిత్‌కు చెప్పి వెళ్ళిపోతుంది. దీనితో సినిమాను ముగుస్తుంది. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరో అద్భుతమైన కథతో కలుద్దాం.